హలో అందరికీ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా వ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ లవర్స్కి మంచి తలకాయ కూర అనమాట. సో స్పైసీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము. సో ఈ తలకాయ కూర చాలామందికి హెల్తీ అండ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు తలకాయ కూరని. సో మంచిగా టేస్టీగా ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాము. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. సో ఇలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాము. సో ముక్క మంచిగా మెత్తగా ఉడికింది, చాలా టేస్టీగా స్పైసీగా ఉంది. సో నాన్ వెజ్ లవర్స్కి మంచి కర్రీ అని చెప్పొచ్చు, మంచి రెసిపీ అనమాట. సో మన ఛానల్ని ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీకు నచ్చితే కనుక షేర్ చేసి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ముందు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులోనే హోల్ గరం మసాలా వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని చిట్టపట్లాడిన తర్వాత బిర్యానీ ఆకు అందులో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసేసుకొని ఉల్లిపాయలు మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. దాంట్లోనే పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఆల్రెడీ మనమైతే తలకాయ కూరని మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి పక్కన. వాళ్ళు ఆల్రెడీ కాల్చిస్తారు, మనమైతే నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ కూరని వేసేసుకొని కలిపేసుకోవాలి మంచిగా. సో నాకు ఇక్కడ కుక్కర్లో పట్టలే అన్నట్టు నేను మళ్ళీ బగోనీలోకి షిఫ్ట్ చేసుకున్నాను కర్రీని. సో దాంట్లోనే కారము అలాగే ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని అందులో ఉన్న వాటర్ ఇంకేంత వరకు కొద్దిసేపు అయితే మనం కూరని మగ్గించుకోవాలి మూత పెట్టి. సో మాంసం కూరలో ఎప్పుడైనా కారం అనేది ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో మాంసంలో ఎప్పుడైనా కారం ఎక్కువగానే ఉండాలి. సో దాని తర్వాత టమాటోస్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని టమాటోస్ ఉడికేంత వరకు కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సో దాని తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత నేను మళ్ళీ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను కర్రీని. కుక్కర్లోకి వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. సో ఉడికిన తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఈజీగా తలకాయ కూర రెడీ అయిపోతుంది అనమాట. స్పైసీగా టేస్టీగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఇలా సింపుల్గా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొన్ని మిస్ అయ్యాయి క్లిప్స్. సో కూర చేసేటప్పుడు కొంచెం వీలు కాలేదు. సో కొన్ని మిస్ అయ్యాయి అనమాట. గరం మసాలా వేసేటప్పుడు వీడియో రాలేదండి. సో మీరు ఖచ్చితంగా గరం మసాలా ధనియా పొడి అట్లాంటివి కూడా వేసుకొని స్పైసీగా టేస్టీగా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈజీగా సింపుల్గా టేస్టీగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది మన తెలంగాణ స్టైల్లో. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే కొంతమంది ఇందులో చింతపండు పులుసు పోస్తూ ఉంటారు. సో నేనైతే ఇక్కడ చింతపండు పులుపు వేయలేదండి, నార్మల్గా కర్రీ చేసినట్టే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయింది తలకాయ కూర. సో ముక్క కూడా మంచిగా ఉడికిందండి. సో చూడండి ఎంత టేస్టీగా ఉందో, కలర్ఫుల్గా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి ట్రై చేసి చూడండి. అండ్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాంటివి. అండ్ అలాగే కాళ్ళ సూపు కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.